నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ ఆయుర్వేద డైటీషియన్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. డైట్ కూడా స్లాట్స్ ఓపెన్ అయ్యాయి. సో, ఓన్లీ డైట్ కావాలనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో, టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈ మధ్యలో నేను ఇట్లా ఒక అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ ఉందని చెప్పేసి చాలా భయపడతా ఉంటారు. చాలామంది ఒక్కళ్ళు కాదు. స్టూడెంట్స్ రెగ్యులర్ క్లాసెస్‌కి వచ్చేవాళ్ళు కూడా మనం కొలెస్ట్రాల్ అంటూ ఉంటారు. సో, నేను ఏం చెప్తా అంటే కొలెస్ట్రాల్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి చాలా అవసరమైన ఒక సబ్స్టెన్స్. మనకి కొలెస్ట్రాల్ బ్యాడ్ కాదు. ఇప్పుడు మనకి సెల్స్‌కి, హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, వైటమిన్ డీకి ఇవన్నిటికి కొలెస్ట్రాలే కావాలి. ప్రాబ్లమ్ ఎక్కడొస్తది? కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయినప్పుడు మనకి మంచిది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌డీఎల్ ఎక్కువ అవుతుంది. బ్లడ్ వెసిల్స్‌లో డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుందనుకోండి. అప్పుడు హార్ట్ ఇష్యూస్ వస్తాయి. మీకు ఇట్లా కొలెస్ట్రాల్ జస్ట్ కొంచెం నెంబర్లు 200, 300కి చాలా భయపడిపోతూ ఉంటారు. ఫస్ట్ భయపడకండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అర్థం చేసుకోండి. అండ్ కొలెస్ట్రాల్‌కి కావాల్సింది ఏంటి తెలుసా? మనకి గుడ్ ఫ్యాట్స్ నుంచి కొలెస్ట్రాల్ వస్తది. మనకి అన్ని రకాల ఫుడ్ నుంచి అన్నీ కూడా మంచి అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటున్నాను. సో, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పోవాలంటే ఏం చేయాలి? అసలు అందరికీ చాలా భయం ఈ కొలెస్ట్రాల్ అనేది చూడగానే. ఎందుకంటే హార్ట్ కిల్లింగ్డ్ కాబట్టి. మీకు ఓన్లీ హార్ట్‌కి ఇదొక్కటే కాదు. చాలా బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందా? బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటే లోపల విజరల్ ఫ్యాట్ ఉంటది. ఆ విజరల్ ఫ్యాట్ ఎక్కువ అవుతే ఏమవుతదో తెలుసా? ఇంటెస్టైన్స్ చుట్టూ, లివర్ చుట్టూ, ప్యాంక్రియాస్ చుట్టూ, ఇట్లా హార్ట్ చుట్టూ కూడా ఈ మధ్యలో కనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది సైంటిస్ట్ చెప్తున్నారు రీసెర్చ్ చేస్తే. అంటే ఆ పేరుకుపోయినట్టు ఫ్యాట్. ఎంత డేంజరస్ చెప్పండి అది. సో, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఒరిజినల్‌గా టెన్షన్ పడాల్సింది. థైరాయిడ్ చాలా కంట్రోల్ లేకుండా పోతుంది. ఇన్సులిన్ ఇష్యూస్ చాలా ఎక్కువవుతుంది. ఇవన్నీ కూడా రివర్స్ చేసుకోవచ్చు. పీసీఓడీ, పీసీఓఎస్, డైజెషన్ ప్రాబ్లమ్స్, మీకు ఇన్‌ఫ్లమేషన్ కానియండి, ఫ్యాట్ లాస్ కానియండి, ఇవన్నీ రివర్స్ చేసుకోవచ్చు. నేను ఇంత కాన్ఫిడెంట్‌గా లక్షలు, కోట్ల మంది చూసే దగ్గర ఎందుకు ఇంత కాన్ఫిడెంట్‌గా ఇప్పుడు నా ఇంత చిన్న ఏజ్‌లో ఎందుకు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తా ఉంటాను? 4, 5 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను. వందల, వేల మందికి తగ్గించాను. సో, అందుకే ఇంత కాన్ఫిడెన్స్ వస్తది. కొలెస్ట్రాల్‌కి కావాల్సింది ఏంటి? మూవ్‌మెంట్ కావాలి. ఫుడ్‌తో పాటు మూవ్‌మెంట్ పెట్టుకోండి. మనందరం చాలా మంది ఇండియన్స్ చేసే మిస్టేకే ఇక్కడ. మూవ్‌మెంట్ అనిందే లేదు మనకి. ఇంట్లో పని చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. లేదా ఆఫీస్‌కి ఎళ్ళొస్తున్నాం చాలు అనుకుంటున్నారు. నాకు తెలుసు మీకు పాపం టైం సరిపోవట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది అని నాకు అర్థమవుతుంది. కానీ ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీడే అట్‌లీస్ట్ ఒక 15 నిమిషాలు పెట్టుకోలేమా? గంట పెట్టుకోలేమా? సో, వారానికి 4 రోజులు గంట చేసుకొని అట్‌లీస్ట్ మిగతా 3 రోజులు అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్ అట్లా చేసుకొని మీకు మొత్తం మార్చేస్తది హెల్త్‌ని. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేసినా మంచిగా ఉండడానికే. సో, అట్లా అని మొత్తం ఇట్లా చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలని కూడా ఏం లేదు. అన్నీ చేసుకుంటూనే చాలా బాగా తగ్గించుకోవచ్చు. సో, మూవ్‌మెంట్ పెట్టుకోండి. మూవ్‌మెంట్ ఈజ్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్. గంట ఎక్సర్సైజ్ చేసి 10 గంటలు కూర్చున్నా కూడా ఉండదు ఎఫెక్ట్. సో, ఏం చేయాలి? ఎవ్రీ గంటకొకసారి 2 నిమిషాలు అటు ఇటు నడిచేసి మళ్ళీ వెళ్ళిపోయి కూర్చొని మీ పని మీరు చేసుకోండి. ఫుడ్ చూసుకుంటా ఉండండి. మంచి మంచి హెర్బల్ టీస్ తీసుకోండి. గట్ హెల్త్‌లో డిస్టర్బెన్స్ వస్తుందో చూసుకోండి. అన్నీ గమనించుకొని దానికి తగ్గట్టు వర్క్ చేసుకోండి. ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఓకేనా? సో, కొలెస్ట్రాల్ అనగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా? నన్ను అడిగితే మూవ్‌మెంట్, ఎక్సర్సైజ్. యోగా అనేది మీకు తెలిసిందే కదా! త్రూ ఔట్ ద బాడీ ప్రతి మూల మీద పని చేయగలుగుతది. సెల్స్ హెల్త్‌కి, ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్‌కి, మీ స్కిన్‌కి ఫర్ ఎవ్రీథింగ్ బెనిఫిట్ ఉంటుంది. సో, యోగాకి కనుక మీరు గుడ్ ఫుడ్ యాడ్ చేశారనుకోండి గేమ్ చేంజరా కాదా? రైట్? సో, అందుకని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మంచి మంచి ఆసనాస్ చూపిస్తాను. ప్రాక్టీస్ చేసుకుందాం. స్లోలీ టేబుల్ పొజిషన్‌కి వచ్చేసేయండి. మంచి కోర్ స్ట్రెంథెనింగ్ చేసుకుందాము. పిలాటెస్ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ యోగా కదా! సో, కొంచెం పిలాటెస్ తీసుకుందాం ఈరోజు. లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసుకోండి. స్లోలీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. ఫార్వర్డ్ అండ్ బ్యాక్. మన ఓన్ బాడీ వెయిట్‌ని యూజ్ చేస్తాం మనం హఠ యోగాలో. సో, స్లోగా తీసుకోండి. మన ఓన్ బాడీ వెయిట్ యూజ్ చేసుకుంటూ స్లోలీ. ఇది ఒక 10 to 20 రౌండ్స్ ఇవ్వండి. మీరు ఒకేసారి 20 రౌండ్స్ ఇవ్వకపోతే రిలాక్స్. మళ్ళీ ఇంకో 10 రౌండ్స్. సేమ్ రైట్ లెగ్ మీద కూడా రిపీట్. స్లోలీ 1 అండ్ బ్యాక్. మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ అండ్ బ్యాక్. 2, 3, 4 ఇలా స్లోగా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని రైట్ లెగ్ కొంచెం బ్యాక్ పుష్ చేసుకోండి. పృష్ఠాసన అంటారు దీన్ని. లిజర్డ్ పోజ్. సో, పృష్ఠాసనలో మీకు ఎంత కుదిరితే అంతే స్లోలీ బ్యాక్ అండ్ ఫోర్త్ తీసుకోండి. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రిప్రొడక్టివ్ హెల్త్‌కి చాలా మంచిది. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మూమెంట్ అసలు బ్లడ్ ఫ్లో టువర్డ్స్ పెల్విక్ ఆర్గన్ సరిగ్గా లేక ఒక 100 తలనొప్పులు వస్తున్నాయి. సో, అట్లాంటి ఇష్యూస్‌కి హిప్ ఓపెనింగ్ అవ్వడానికి, సో, మెంటల్‌గా కూడా చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. అండ్ ఓవరాల్ బాడీకి మంచి ఫ్యాట్ లాస్ ఇస్తుంది ఫ్లెక్సిబిలిటీతో పాటు. సో, స్లోలీ ఒక 20 రౌండ్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత స్లోలీ సెంటర్ పృష్ఠాసన రండి. ఫ్యూ సెకండ్స్ రిలాక్స్.
చైల్డ్లో రిలాక్స్ అవ్వండి. మళ్ళీ సేమ్ స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, పృష్ఠాసన్. అధోముఖ కంఫర్టబుల్ అనిపిస్తే అధోముఖ వెళ్ళండి. మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ టు ప్లాంక్, రిలాక్సింగ్ చైల్డ్. సేమ్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, పృష్ఠాసన్, రిలాక్సింగ్ చైల్డ్. లేదా బ్యాక్ టు అధోముఖ, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది తీసుకోండి. నా సేమ్ రైట్ లెగ్ ఫార్వర్డ్, గ్యాప్ ఉంచుకొని స్లోలీ బ్యాక్ అండ్ ఫోర్త్ తీసుకోండి. మీకు ఎంత కుదిరితే అంత రండి. స్లోలీ బ్యాక్ అండ్ ఫార్వర్డ్. మీరు నీ చిన్నగా ఇలా బెండ్ అయినా పర్వాలేదు, మొత్తం స్ట్రైట్ అని రావాలని ఏం చూడకండి. ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ అనేది ప్రాక్టీస్తో వచ్చేది. సో డే వన్ నేను కంప్లీట్ ఫ్లెక్సిబుల్ అవ్వాలి అని ఎక్కడ ఉండదు కదా. ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాక్టీస్ అనమాట. ఎవ్రీడే మనం సేమ్ ఆసన ప్రాక్టీస్ చేసినా మీకు ఏదో కొంచెం కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యోగా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆసన ప్రాక్టీస్. సో మీకు స్లోగా మీకు ఎంత కంఫర్టబుల్ ఉందో అంతే చేసుకోండి, ఇబ్బంది పడకండి. స్లోలీ సెంటర్, పృష్ఠాసన్, అధోముఖ, ప్లాంక్, ఎంగేజ్ యువర్ కోర్, రిలాక్సింగ్ చైల్డ్. మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్, రైట్ లెగ్ ఫార్వర్డ్, పృష్ఠాసన్. మళ్ళీ బ్యాక్ టు అధోముఖ. సేమ్ ఇదే 10 to 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. చాలా స్లోగా సెంటర్ బ్యాక్ రండ్, ఇంటర్లాక్ హ్యాండ్స్ అప్, టిక్స్ హీల్ బెండ్, స్లోలీ ఫార్వర్డ్, ఫుల్ స్ట్రెచ్, చాలా స్లోగా బ్యాక్. పొట్ట మీద మంచి ప్రెషర్ పడుతుంది, రానివ్వండి. మళ్ళీ స్లోలీ సెంటర్, ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ బెండ్, ఫుల్ స్ట్రెచ్ ఫార్వర్డ్, స్లోలీ బ్యాక్ అండ్ మళ్ళీ చాలా స్లోగా పైకి. ఇది ఒక 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకో. 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాక స్లోలీ టేబుల్. కొన్ని క్యాట్ అండ్ కవ్ ఇద్దాం, బాడీకి రిలాక్సింగ్ ఉంటుంది. ఆర్చ్ బ్యాక్, లుక్ అప్, ఇన్హేల్, మార్జరీ ఆసన, రౌండ్ చేయండి బ్యాక్ని, చింటు ద చెస్ట్, ఎక్స్హేల్, బిత్తిలాసన్, క్యాట్ అండ్ కవ్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ డౌన్. ఇది ఎంత సింపుల్ ఆసనానో, బిగినర్ ఫ్రెండ్లీ కదా, చాలా బెనిఫిట్స్. మనం ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ రిలాక్స్ చేస్తున్నాం. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూర్ నెక్ అండ్ షోల్డర్స్. నెక్ స్ట్రెచ్ వస్తుంది చూసారా, థైరాయిడ్ లాంటివి చాలా మంచిది. ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది చూసారా, కోర్కి కానీ పెల్విక్కి కానీ చాలా మంచిది. సో పీసీఓడి, పీసీఓఎస్ ఇట్లాంటి అన్ని ఇష్యూస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. బ్యాక్ అండ్ నెక్ని రిలాక్స్ చేస్తుంది, మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఒక 5 రౌండ్స్ యాడ్ చేసుకొని సెంటర్, రిలాక్స్. ఇప్పుడు మధ్యలో మనం ఒక ఫ్లోలోనే 10 to 20 రౌండ్స్ యాడ్ చేసాం కాబట్టి మీకు మంచిగా సెట్ అయిపోతుంది. ఇంకేదైనా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీ కంఫర్ట్ బట్టి చూసుకోండి. నేను ఈరోజు ఊరికే చెప్తున్నాను ఈ మధ్యలో ఏంటంటే, ఎందుకంటే చాలా వింటున్నాను, వేరే వాళ్ళు కూడా ఈ టాపిక్ మీద నార్త్లో కూడా వీడియోస్ చేయడం చూసాను. అది యాక్చువల్లీ కరెక్ట్ కదా అనిపించింది. ఎవరైనా సరే ప్రతి ఫిట్నెస్ వాళ్ళ దగ్గర ఇదే ఉంటుంది అనుకుంటా, యోగా అనే కాకుండా. స్టార్ట్ చేయగానే ఇంకా మనకు యోగా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మీకు చిన్న చిన్న ఇబ్బందులు అనిపిస్తూ ఉంటాయి, బట్ స్లోగా సెట్ అవుతుంది. ఎనీథింగ్ మీరు ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక మూమెంట్ అనిందే ఉండదు కదా. సడన్గా మీరు ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు బాడీ అంత ఇబ్బందిగా అనిపిస్తుంది, వీక్ అనిపిస్తుంది, నొప్పులు అనిపిస్తాయి, వెరీ కామన్. సో మీరు ఏం డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి. మీరు ప్రాపర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీరు చూడండి ఎంత బాగుంటుందో ప్రాక్టీస్. మనకి ఎందుకు ఇంత మొత్తుకుంటున్నానంటే, అసలు కేసెస్ ఎలా పెరిగిపోతున్నాయండి. 42 మిలియన్ రిజిస్టర్డ్ థైరాయిడ్ కేసెస్. చాలామందికి ఇంక ఊర్లలో పాపం వాళ్ళకి థైరాయిడ్ ఉందని తెలియదు. 135 మిలియన్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ కేసెస్. అసలు మళ్ళీ అగైన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకెంతమంది మిలియన్స్లో ఉంటారో మీరు అర్థం చేసుకోండి. సో పొట్ట పెరిగిపోతుంది, చాలా రకాల ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ ఒకటి మించి ఒకటి కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. అన్నీ రివర్స్ చేసుకోవచ్చండి. గుడ్ ఫుడ్, గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా తోటి అన్నీ రివర్స్ చేసుకోవచ్చు. అంటే ఎంత బ్యూటిఫుల్ చూడండి కాన్సెప్ట్. ఎప్పుడైనా ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ ఎనీథింగ్. క్యూర్ కంటే కూడా ప్రికాషన్ మంచిది. సో ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా డైట్కి వచ్చినాక, మంచి కాంప్లికేటెడ్ అంటే ఎంతో కొంత 1-2 ఇష్యూస్ పెట్టుకొని వస్తారు. ఏం ఇష్యూస్ లేనప్పుడు కూడా రండి. ఏం ఇష్యూస్ లేనప్పుడు కూడా బాడీని మంచిగా నీట్గా ఎట్లా తినాలి నేర్చుకోండి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోండి. ఒక టీచర్ ఉండాలి ఎప్పుడైనా సరే. టీచర్ ఉంటే చాలా ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. 1-2 వీక్స్ ఇవ్వండి టైం ప్రాక్టీస్కి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకేనా? మీరు క్లాస్కి కుదరకపోతే అట్లీస్ట్ వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకొని హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండండి. ఓం నమః శివాయ.